అదేవిధంగా కల్తీ కళ్ళు, ఈ కల్తీ కళ్ళు వల్ల పేదలందరూ కూడా అనారోగ్యాలు పాలవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎక్సైజ్ అధికారులు కూడా ఈ కల్తీ కళ్ళ పైన మామూలు తీసుకుంటూ కల్తీ కళ్ళు నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళే నడిపిస్తూ ఉన్నారు. మీరు కావాలంటే ఇక్కడ కళ్ళు రామకృష్ణప్ప, తర్వాత సీనా, తర్వాత చాలామంది కళ్ళు వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొట్టిల్లో నీళ్లు పోసి సాక్రీను తర్వాత డైజోపం కలిపి కళ్ళు తయారు చేసి 40 రూపాయల బాటిల్తో అమ్ముతున్నారు. కాబట్టి ఇట్లాంటి దాని నుంచి చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పులు కనిపోతే మొత్తం చిన్న సాధారణంగా కాన్పయ్యే వాళ్ళకు కూడా రెఫర్ చేస్తున్నారు. ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, మాత్రలు లేవు, మందులు లేవు అని. గవర్నమెంట్ దొందే, వైఎస్ఆర్ ఒకటే, టీడీపీ ఒకటే, ఎవరు అధికారంలో ఉన్నా కూడా పేదలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రభుత్వాలు ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకోకుండా ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి తెలియజేసుకుంటారు. పథకాల గురించి ఏం చెప్తారు? పథకాలు సూపర్ 6 చెప్పినారు, ఏ పథకం కూడా సక్రమంగా అమలు కావడం లేదు. గ్యాస్ చెప్పినారు, గ్యాస్ ఇవ్వలే. బస్సు ఫ్రీ బస్ చెప్పినారు, ఆ పథకాలు కూడా ఏవి అమలు చేయలే. తర్వాత ఈ అన్నదాత సుఖీభవ చెప్పినారు, పేర్లు అయితే మార్చినారు. పిల్లలకు అమ్మకు వందనం మార్చినారు, తల్లికి వందనం మార్చినారు. కానీ మా పేర్లు అయితే బాగా ముద్దు పేర్లు పెట్టినారు, కానీ దాని నుంచి ప్రయోజనం ఏమేమి లేదు. ఇంతవరకు 9 నెలలు 10 నెలలు అయితే ఉన్నా కూడా ఇంతవరకు ఎవరికి కూడా రూపాయి వేయలే. అంటే ఇప్పుడు బాలయ్య గారు అందుబాటులో ఉంటారు? అసలు బాలయ్య గారు అసలు అందుబాటులో ఉండరు. కనీసం మేము దాదాపు 300 మంది మహిళలు మొన్న అర్జీ ఇద్దామని పోతే పోలీసులతో అడ్డం పెట్టించేసి పంపించేసినారు బాలయ్యని. అర్జీ ఇచ్చుకునేదానికి కూడా, మా పేదలు అర్జీ తీసుకునేదానికి కూడా ఆయనకు టైం లేదు పాపం. అంత బిజీగా ఉంటారు ఆయన. ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉండడం వేస్ట్. ఆయన సినిమాలు, ఆయన బిజినెస్ చూసుకుంటే మంచిది. వేరే వాళ్ళన్నా పాపం ఆ పార్టీలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ అభిమానులే. ఎందుకంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఫుల్ డెవలప్ చేశారు. కాబట్టి ఆయన భిక్షతో వీళ్ళందరూ కూడా గెలుస్తూ ఉన్నారు. జగన్ ప్రభుత్వంలో కొంచెం ఏదో డబ్బులైనా పడినాయి పాపం. సంక్షేమ పథకాలు ఆయన చెప్పినవన్నీ కూడా ఇచ్చినారు డబ్బులు. మేమైతే జగన్ ప్రభుత్వం మంచిదని కాదు, ఆయన కూడా ఎక్కువ అప్పులు చేసేసి జనాలకైతే డబ్బులు ఇచ్చినాడు. అయితే అప్పులే కదా, ఆ అప్పులు చేయడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏమి డబ్బులు లేవు అని చెప్పి చెప్తున్నారు. రేట్లు పెరిగినాయి, భారీగా పెరిగినాయి. ఉల్లిపాయల ధరలు మాత్రం తగ్గినాయి. 400 ఉండేది కేజీ, ఇప్పుడు 200కి వచ్చింది. ఉల్లి ధరలు మాత్రం తగ్గినాయి.